హాయ్ హలో వెల్కమ్ టు జనరల్ ఆడియన్స్ పడే టాక్స్. ఈ వారం అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్ గురించి. అండ్ అలాగే ఈ వారం 12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓటీటీలో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాని గారి అప్డేట్స్ అండ్ అలాగే శర్వానంద్ గారి అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఇంకా లేట్ చేయకుండా జస్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ లాస్ట్ వీక్ మూవీ రిలీజ్ వస్తే హే బలవంత్, ఆ మూవీ అయితే చాలా బాగుంది. బిజినెస్ ఏంటో తెలిసిపోయింది. సినిమా అంతా ఆ బిజినెస్ చుట్టూ తిరుగుతుంది. ఆ బిజినెస్ మళ్ళీ కామెడీ వస్తుంది, రొమాన్స్ వస్తుంది, ఫైట్స్ వస్తాయి. సెకండ్ మూవీ వచ్చేసి ద బ్లఫ్, ప్రియాంక చోప్రా గారు. సినిమా అయితే అంతగా ఎక్కలేదు గురుగారు, ఎందుకంటే సినిమా స్టోరీ చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. యాక్షన్ ఎక్కువ ఉంది మొత్తం సినిమా అంటే చెప్పాలి అంటే. యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారే కానీ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. సో మీకు ఓన్లీ యాక్షన్ కావాలనుకుంటే కనుక తప్పకుండా వాచ్ చేయండి. ఒకవేళ మాకు స్టోరీ కావాలనుకుంటే కనుక స్కిప్ చేయండి. ఇది ఈ వారం అప్డేట్స్ అంటే ముందుకు సాంగ్స్ గురించి చెప్పుకోవాలి. సో ఫస్ట్ అయితే తిప్పుకుంటున్నవి సాంగ్ రిలీజ్ అయింది ఫ్రమ్ ద మూవీ బ్యాండ్ మేళం. సో సాంగ్ అయితే పర్లేదు, డీసెంట్గానే ఉంది. ఆ హుక్ స్టెప్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ సాంగ్ అంటే ఆరా సాంగ్ ఫ్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో టు బి ఫ్రాంక్లీ బాయ్, నాకైతే సాంగ్ అంతగా ఎక్కలేదు. లిరిక్స్ బాగున్నాయి, లిరిక్స్ చాలా బాగున్నాయి టు బి ఫ్రాంక్లీ, బట్ ట్యూన్ పరంగా వస్తే నాకు అంత నచ్చలేదు. థర్డ్ సాంగ్ వచ్చేసి ఆయా షేర్ ఫ్రమ్ ప్యారడైజ్. సాంగ్ అయితే కాశల సాంగ్ గారు ఏమన్నా రాసిండ్రు సార్, తెలంగాణ యాసల అద్దిరిపోయింది. దానికి తోడు బక్కోడు మ్యూజిక్, రెండు వేరే లెవెల్ ఉన్నాయి గైస్. సో తప్పకుండా చూడండి, ఆల్రెడీ ట్రెండింగ్లో వచ్చేసింది. నిన్న ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు చెన్నైలో ఆ సాంగ్ ప్లే చేశారు. ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి. మూవీ అప్డేట్స్ కంటే కపుల్ ఫ్రెండ్లీ నుంచి ప్రభాస్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆ ఇంటర్వ్యూ కంటే డార్లింగే బాగుండదు కదా భయ్య. అండ్ ఆ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ప్రభాస్ గారి పర్సనల్ లైఫ్లో కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ షేర్ చేసుకున్నారు. మీకు అందరికీ రాజాసాబ్ నచ్చకపోతే ఈ వీడియో చూడండి. మన బెంగళూరులో ఏఎంబి సినిమాస్ రిలీజ్ చేశారు మన రీసెంట్గానే. అన్నపూర్ణ స్టూడియోలో ఇండియాస్ లార్జెస్ట్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ అయితే సెట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్లో. దాన్ని ఎస్ఎస్ రాజమౌళి గారు లాంచ్ చేశారు. సో ఇది ఇండియాలో లార్జెస్ట్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ అనమాట. సో ఇకపై మనం మూవీస్ కోసం బయట కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి మన అన్నపూర్ణ స్టూడియోలో చేసుకోవచ్చు. అప్పుడెప్పుడో అనుకుంటా గురుగారు జే హనుమాన్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, ఒక సాంగ్ రిలీజ్ చేశారు. దాంతోపాటే రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తారని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ ఈ నెలకి ఆ పూజ సెరమనీ స్టార్ట్ అయింది. షూట్ కూడా కాదు, పూజ సెరమనీ స్టార్ట్ అయింది. షూటింగ్ కమింగ్ సూన్ అంట. దీనికి సంబంధించి అదేదో గుడి నాకైతే గుర్తులేదు, సారీ ఫర్ దట్. ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ సెరమనీ చేశారు. ప్రశాంత్ వర్మ గారు మీరు మాట అన్నారు అప్పుడు గుర్తుందా, ప్రతి సంక్రాంతికి పీవీసీ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి, గుర్తుందా సార్ మీకు? ఇంకా శర్వానంద్ గారి మూవీ అప్డేట్స్కి వస్తే భోగి మూవీ నుంచి లాస్ట్ ఫైట్ సీక్వెల్ ఒకటి స్టార్ట్ చేశారంట. అండ్ దీంతో పాటే నిన్న భోగి నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ లుక్ అయితే ఊర్ర మాస్ ఉంది. నేను రెడీ అనే మూవీ షూటింగ్ అయితే పూర్తయింది. ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ కల్కి నుంచి అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు కూడా షూట్కి వచ్చారంట. సో వాళ్ళిద్దరి మీద ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. మరి సార్ ఇప్పటికైనా చెప్పండి సార్, సమ్ 80 ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి వస్తే టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది. అరే దీని గురించి ఏం చెప్పాలి భయ్యా, ఒక్కటే మాట ఆ రా చా కప్ అంతే. March 19కి ఊరా మాస్ చూడబోతున్నాం. కల్ట్ టీజర్ రిలీజ్ అయింది స్టార్టింగ్ విత్ సక్సేన్ గారు. ఈ సినిమా ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అంట. స్లాషర్ అంటే తెలుసుగా, ఒక వ్యక్తి ఎడాపెడా అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అంతే. ఒక గేమ్ గోవాలో కల్ట్ అనే ఒక పబ్కి వెళ్ళి అక్కడ జరిగే ఒక గేమ్, మరి ఆ గేమ్లో వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనేది సినిమా. టీజర్ కంటే నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. కల్ట్ సినిమా చూస్తుంటే 3 విలన్ ఉన్నాడు కదా, ఆ విలన్ వాళ్ళ తమ్ముడేమో అనిపిస్తుంది. సరస్వతి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది స్టార్టింగ్ విత్ వరలక్ష్మి గారు. నాని గారితో మొన్న రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్ రిలీజ్ అయింది. దానిలో ఆయన అన్నారు, సినిమా టెంప్లెట్ చాలా రెగ్యులర్ గానే ఉంది, కట్ లోపల చాలా స్టఫ్ దాచారని చెప్పేసి అన్నారు. కిల్లర్ నుంచి కూడా టీజర్ రిలీజ్ అయింది. ఈ కిల్లర్ అనే మూవీ సైఫై జానర్ లో వస్తుంది. సినిమాలో హీరోయిన్ కి వినమ్ టైప్, మనం వినమ్ తెలుసు కదా,
ఆ వినమ్ టైప్ పవర్స్ ఏవో వచ్చాయి. సో ఆ పవర్స్ ఆమె ఎలా ఎదుర్కొంది అనేది సినిమా. ఇంకా ఫైనల్లీ నాని గారి బర్త్డే సందర్భంగా బ్లడీ రోమియో మూవీ టైటిల్ రిలీజ్ అయింది. బ్లడీ రోమియో అంట. సో నాని గారు షెఫ్ అండ్ అలాగే గ్యాంగ్స్టర్. ఇదైతే క్రేజీ ఉంది అసలు. సుజిత్ గారు ఏం కుక్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా గట్టిగా కుక్ చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది ఏంటంటే కేరళ స్టోరీ పార్ట్ 1 కి అప్డేట్ వర్షన్ అనుకోవాలి. సో పార్ట్ 1 స్టోరీ ఏంటో పార్ట్ 2 స్టోరీ కూడా సేమ్. కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళని ఇస్లాం కింద మార్చాలని ట్రై చేస్తున్నారు. సేమ్ టెంప్లెటే కానీ ఈసారి ఎమోషన్స్ అయితే డబల్ కాదు 10 times పెంచారు. ఈ సినిమా మీద ఆల్రెడీ కొన్ని ధర్నాలు స్టార్ట్ అయినాయి. మరి ఈ రోజు మూవీ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. సెకండ్ ఫిల్మ్ వచ్చేసి శ్రీ విష్ణు గారిది. సో శ్రీ విష్ణు గారి సినిమాలో 2 రిలీజ్ అవుతున్నాయి. ఒకటేమో రేపు, ఇంకోటేమో ఈ రోజు. ఈ రోజు వచ్చేసి మృత్యుంజయ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ రేపు వచ్చేసి విష్ణు విన్యాసం మూవీ రిలీజ్ అవుతుంది. ద రైజ్ ఆఫ్ అశోక అనే హిందీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. 4th ఫ్లోర్ అనే ఇంకొక హిందీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. 100 Days of Love Story అని చెప్పేసి మన తెలుగు ఫిలిం అండ్ ఇది హారర్ ఫిలిం అంట. మరి ట్రై చేస్తారా హారర్? ఇక ఈ రిలీజ్ కి వస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ టెలికాస్ట్ అయిన ఫిలిం మా టీవీలో అతడు రిలీజ్ అవుతుంది ఈ రోజు. దాంతోపాటు హిందీ ఫిలిమ్స్ 2 రిలీజ్ అవుతున్నాయి. ఒకటేమో ధూమ్ 2, ఇంకోటేమో సుల్తాన్. మీరు కనుక ఈ సినిమా మిస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. అదే F1. ఒకవేళ మీరు రిలీజ్ అయినప్పుడు సినిమా మిస్ అయి ఉంటే తప్పకుండా వాచ్ చేయండి F1. ఇక ఈ ఓటీటీకి వస్తే అబ్బో లిస్ట్ చాలా పెద్దగా ఉంది మాస్టర్. హాట్స్పాట్ అనే ఫిలిం ప్రైమ్ లో అండ్ ఆహాలో ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది. ప్రతిరతి అనే ఒక తమిళ ఫిలిం జీ5లో స్ట్రీమ్ అవుతుంది. క్యాండీ అనే హిందీ ఫిలిం జీ5లో స్ట్రీమ్ అవుతుంది. రక్షక వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ ఈషా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈషా అనే ఫిలిం తప్పకుండా వాచ్ చేయండి. మీరు గనక ఆ ఈషా అనే టైటిల్ కి మీనింగ్ తెలిసినప్పుడు మీరు తప్పకుండా షాక్ అవుతారు. అలా షాక్ అవ్వకపోతే నేను పేరు మార్చుకుంటా. డబుల్ ఆఫ్ స్టార్టింగ్ ప్రియాంక చోప్రా గారు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. శ్రీ చిదంబరం మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. హనీ హారర్ ఫిలిం, హారర్ సైకలాజికల్ హారర్ ఫిలిం అంట. ఇదైతే అదైతే సన్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా డాక్టర్ ఆఫ్ ప్రసాద్ స్టార్టింగ్ విత్ రాజీవ్ కనకాల గారు. సో ఈ ఫిలిం కూడా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇవ్వండి గురుగారు మూవీ అప్డేట్స్ అంటే. సో మళ్ళీ ఈ సాటర్డే నుంచి ఫ్రైడే వరకు ఏమేమి రిలీజ్ అయినాయో మళ్ళీ నెక్స్ట్ వరకు చెప్పుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, యువర్ జనరల్ ఆడియన్స్.